రాయకల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహేంద్రబాబు జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ 2023లో గెలుపొందాలని వెంకటేశ్వర స్వామి వారిని మొక్కుకోగా గురువారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిలువెత్తు బెల్లం జోకి తులాభారం సమర్పించి మొక్కు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయకల్ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి 5 కోట్ల SDF నిధులు మంజూరు చేయడం జరిగిందని, రాయకల్ పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని, హనుమాన్ ఆలయం, గుడికోట ఆలయ అభివృద్ధికి ఇప్పటికే నిధులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. మన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హనుమాన్లు, మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, అచ్యుతరావు, పడిగల రవీందర్ రెడ్డి, కోల శ్రీనివాస్ గౌడ్, ఆలయ చైర్మన్ గంగాధర్, మహేంద్రబాబు, మోర రామ్మూర్తి, రాయకల్ పట్టణ మండల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సత్కృతాయాస్తు మంగళం. గోవింద రమారమణ గోవింద. మంగళ నీరాజన ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నమస్కరోమి. రాయకల్ పట్టణంలో దగ్గరి మిత్రుడు, మాజీ ఎంపీటీసీ, మాజీ కోఆప్షన్ మెంబర్ మహేంద్రబాబు గారు 2023లో నేను ఎలక్షన్ గెలవాలని చెప్పి గెలిస్తే వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు కొద్దిగా బంగారంతో సమానమైన బెల్లాన్ని పెట్టి తులాభారం చేస్తా అని చెప్పి వారు మొక్కుకోవడం, ఈరోజు రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన ఇక్కడి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మహేంద్రబాబు గారి కుటుంబానికి ధన్యవాదాలు. టెంపుల్ చైర్మన్ అయిన మత్స్య గంగాధర్ గారు విద్యావేత్త, చాలాసార్లు కూడా వారి స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది. వారు ఈ టెంపుల్ చైర్మన్గా కూడా ఇక్కడికి వచ్చి టెంపుల్ కోసం మరి ఆలయంలో కళ్యాణ మండపం ఉన్నది, దానికి నిధులు మంజూరు చేయించాలని చెప్పుకోవడం జరిగింది. నేను ఈ సందర్భంలో వారికి మాట ఇస్తా ఉన్నా. ఎలక్షన్ కోడ్ కాబట్టి లోపల చెప్పలేదు, బయటకు వచ్చి మాట ఇస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ జగిత్యాల నియోజకవర్గానికి ఇచ్చారు. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో నేను ఇచ్చిన ప్రతిపాదనలు అమలవుతున్నాయి. మీరు ఎన్నో ఊర్లలో అంతటా కూడా చూసారు. తప్పకుండా రాయకల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిధులు మంజూరు చేస్తా అని చెప్పి సందర్భంగా మరొక రాయకలే కాదు, మీరు అందరూ కూడా చూసారు. రాయకల్ పట్టణంలో గుడికోట ఆలయం ఒక కళ్యాణ మండపాన్ని బ్రహ్మాండంగా నిర్మించడం, అదేవిధంగా హనుమాన్ టెంపుల్ నడి రోడ్డు మీద శిథిలావస్థల షాపింగ్ కాంప్లెక్స్ ఉండే మొత్తం చేసి మంచిగా చేస్తాం. మరి రామాజీపేటలో కావచ్చు, కొత్తపేటలో కావచ్చు, కాట్లవాయ్, అయోధ్య, అల్లీపూర్ వేణుగోపాల్ స్వామి ఆలయం, మైతాపూర్ దుర్గా ఆలయం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఆలయాలకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు గుడికి వచ్చిన సందర్భంలో తెలియజేస్తూ ఒక హిందువుగా నేను జన్మించినందుకు గర్వపడుతూ అన్ని వర్గాలను కలుపుకొని పోతాం. ఎందుకంటే సెక్యులర్ దేశంలో సెక్యులర్ పార్టీ రాజకీయాలకు ఇచ్చినాం, చర్చలకు ఇచ్చినాం. మరి ఈరోజు స్వయాన హిందువుగా నేను ఈరోజు ఇక్కడ పూజ చేస్తే నేను రావడం జరిగింది. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.